ఏంటి చెప్పినా ఇంకా ఎందుకు చేస్తున్నావు? నాకు చెల్లెలుంటే తను వాంతి చేసుకుంటే నేను క్లీన్ చేయనా? నేనే క్లీన్ చేస్తాను. ఆ బాటిల్ అక్కడ పెట్టాడు, అక్కడ పెట్టు. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 ఇది చాలా ఓకే దెన్ సీ యు టుమారో బై. ఓకే బై, సీ యు టుమారో. ఏంటి ఇంకొకళ్ళు వామిట్ అయితే చెప్పింది నేనేగా. రేపు మన పెళ్ళైన తర్వాత నేను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఒకవేళ వాంతి చేసుకున్నానే అనుకో, నువ్వు క్లీన్ చేస్తావో చెయ్యవో నేను తెలుసుకోవాలి కదా, అందుకే అలా చెప్పాను. ఎప్పుడు ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటావా? ఎందుకని? ఎందుకంటే నాకు నీ మీద లవ్ ఉంది, నీకు కూడా నా మీద అంతే లవ్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇంకా నాకు అవసరం లేదు. ఎప్పుడైతే నువ్వు నన్నే క్వశ్చన్ చేయడం మొదలెట్టావో వద్దు, నేను నిన్ను లవ్ చేయడం లేదు. ఇవాటితో కట్, వెళ్ళు. గంగా ఏదో తెలియక అడిగాను గంగా, ఎందుకని ఇన్ని రోజులే కష్టపడింది. నిన్ను క్వశ్చన్ చేయడం తప్పే, ఇంకెప్పుడు అలా చేయను గంగా ప్లీజ్. అందుకని నన్ను పొద్దుని మాత్రం చెప్పు గంగా ప్లీజ్. గంగా ఒక్కసారి చెప్పుతో కొట్టాను సరిపోలేదా? మళ్ళీ కొట్టించుకోవాలా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. గంగా ప్లీజ్ గంగా నా మాట విను గంగా. గంగా పోరా. గంగా గంగా వచ్చి చెప్పు గంగా. గంగా నేను చేసి తప్పే గంగా, చెయ్యొదరా. ప్లీజ్ గంగా ప్లీజ్. చెయ్యొద్దు. గంగా నువ్వు నన్ను ఎంతైనా కొట్టు, కానీ నన్ను పొద్దుని మాత్రం చెప్ప గంగా ప్లీజ్. చేతులు పట్టుకుంటే నేను జాలి పడి ఒప్పేసుకుంటానా? అలా కాదు. నువ్వు నాకు వద్దు. గంగా ప్లీజ్ గంగా నీ కాళ్ళు పట్టుకుని పట్టులాడతాను గంగా ప్లీజ్. గంగా నన్ను క్షమించు గంగా, నేను చేసి తప్పే గంగా. నేను వదలరా. ఇంకెప్పుడు అలా వదలు. గంగా ప్లీజ్ గంగా. వదలమన్నానా? అయ్యో నన్ను వద్దు మాత్రం చెప్ప గంగా ప్లీజ్. గంగా ప్లీజ్ గంగా గంగా అయ్యో గంగా ప్లీజ్. గంగా ప్లీజ్ గంగా ప్లీజ్ గంగా నన్ను వద్దు చెప్ప గంగా ప్లీజ్. గంగా అయ్యో గంగా గంగా ప్లీజ్ ప్లీజ్ గంగా సారీ గంగా ప్లీజ్ క్షమించు గంగా. మర్యాదగా వదులుతావా వదలవా? అక్కడ వెతుకుతున్నావేంటే? అక్కడ కాదు ఇక్కడ. రూటు మార్చానే, తెలుసుకున్నాను. ఈ టైప్ లో నీ కాళ్ళు పట్టుకు బతిమాలుతాననుకున్నావా? నువ్వు నన్ను వద్దండవేంటే? నేను చెప్తున్నానే, నువ్వు నాకు వద్దే. ఏం మాట్లాడుతున్నావు? నేను ఊరికినే అన్నాను, నేను లవ్ చేయట్లేదని తమాషాకు చెప్పాను. అబ్బా నిజం. కానీ నేను నిజమే చెప్పాను, నిన్ను లవ్ చెయ్యట్లేదని నిజమే చెప్పాను. నువ్వు నన్ను లవ్ చేయట్లేదా? నిజం చెప్పు. లవ్ చేయట్లేదే, లవ్ చేయట్లేదే. నన్ను ఎప్పుడు అడుగుతుంటావుగా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని. అప్పుడు నాకు అర్థం కాలేదు, ఏంట్రా ఇది ఎప్పుడు చూసినా మనల్ని లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా అని అడుగుతుందని. కానీ ఇప్పుడు అర్థమైంది, మనల్ని కూడా ఒకటి లవ్ చేస్తున్నాడా అని నీకే డౌట్. అందుకే అడిగినట్టున్నావు, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా, లవ్ చేస్తున్నావు కదా. ఇక మీదట డౌటే అక్కర్లేదు, నేను నిన్ను లవ్ చెయ్యట్లేదుగా. నేనే కాదు, ఈ లోకంలో ఏ మగాడు నిన్ను లవ్ చేయలేడు. నిన్ను లవ్ చేసిన ఫస్ట్ అండ్ లాస్ట్ మగాని నేను ఒక్కడే. ఇటువంటి వాడికి నువ్వు దూరం అయ్యావని నువ్వు తెలుసుకునేసరికి నీకు 2 జన్మలు పడుతుంది. నేను నిన్ను లవ్ చేస్తే నువ్వు నన్ను లవ్ చేయాలి, కానీ నేను నిన్ను లవ్ చేస్తున్నానని తలుచుకొని 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 నిన్ను నువ్వే లవ్ చేసుకుంటున్నావు. అది లవ్వే కాదు. ఆ రోజేమన్నావు, నేను లవ్ చేసే అబ్బాయి నా కాళ్ళకేసుకునే షూ లాంటి వాడిని పెద్ద స్టైల్ గా కాళ్ళెత్తి చూపించావుగా. ఇప్పుడు ఎత్తవే, ఎత్తవే, ఎత్తు, ఎత్తవే, ఎత్తు, ఎత్తవే. అది ఎత్తావో ఇంకెప్పుడు నేను అలా చేయను. నేను చేసిన తప్పే, నన్ను
నన్నేం చేయమంటావు చెప్పు. నువ్వేం చెప్తా చేస్తాను. నిజమా? చెప్పనే లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా నువ్వు చేస్తావు. నీ మీద పగ తెచ్చుకోవడానికి నాకు 2 నిమిషాలు కూడా పట్టదు. నేను ఆ పని చేశాననుకో, అప్పుడు నీకు నాకు తేడా లేకుండా పోతుంది. యాక్చువల్ గా నేను నీతో విషయం చెప్పడం మర్చిపోయాను. ఇల్రా. ఏంటి? ఇక మీదట ఉదయాన్నే లేవగానే నేను నీకు ఫోన్ చేసి లేచాను అని చెప్పను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఇంటి నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చిన్న గ్యాప్ చూసావా? ఆ గ్యాప్ లో నేను అస్సలు తలుచుకోడు. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. టీచర్ క్లాస్ లో లెసన్ చెప్పేటప్పుడు అది మాత్రమే వింటాను. నీ గురించి అస్సలు పట్టించుకోను. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. సాయంత్రం స్కూల్ అయిపోయిన వెంటనే జాలీగా ఇంటికి వెళ్ళిపోతా. నీతో టైం స్పెండ్ చేయను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చేయట్లేదుగా. నైట్ అంతా నీతో ఫోన్లో మాట్లాడను. ఎంచక్క ఫుడ్ కొట్టి శుభ్రంగా గుర్రకెట్టి పడుకుంటా. ఎందుకంటే నేను లవ్ చేయట్లేదుగా. ఒకవేళ నా కల్లోకి నువ్వు వచ్చావే అనుకో, టక్కు లేచిపోతాను. కనీసం ఆ కల్లో కూడా నీ గురించి తలుచుకోను. ఎందుకంటే నేను నిన్ను లవ్ చెయ్యట్లేదు కదా. లవ్ చెయ్యట్లా? ఒప్పుకుంటానే, నా లవ్ ఫెయిల్యూరేనే. లవ్ లో ఫెయిల్ అయిన ప్రతి మగాడు ఏమంటాడు? ఈ లవ్లే ఇంత, ఈ అమ్మాయిలే ఇంత అంటాడు. కానీ నేను అలా అన్ను. ఎందుకంటే నేను లవ్ చేయడంలో తప్పు చేయలేదు, ఎంచుకున్న అమ్మాయి విషయంలో తప్పు చేశా. నేను ఒక అమ్మాయిని లవ్ చేసి ఉండాల్సింది, కానీ నేను నిన్ను లవ్ చేశా. నా లవ్ ఫెయిల్యూర్ అయింది కదా అని 7 పాటలు పాడుతూ మందు కొట్టి గడ్డం మెచ్చుకుని దేవదాసన అవుతాను అనుకున్నావా? లేక నేను ప్రేమించిన మేము వదిలేసింది మమ్మల్ని కలపండి అని ఏ పోలీస్ స్టేషన్ కో కోర్టుకో వెళ్ళి న్యాయం అడుగుతాను అనుకున్నావా? సింహాన్నే. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, లైఫ్ లో మన ఫస్ట్ లవ్ గెలుస్తుందా గెలవదా అన్నది ముఖ్యం కాదు. లాస్ట్ గా మనం చనిపోయేటప్పుడు మనకంటూ ఒక లవ్ ఉంటుందా ఉండదా అన్నదే ముఖ్యం. నాకుంటుంది. ఏటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పొగురుద్ది. వస్తా. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో నీకు తెలుసా? ఎవరితో? గంగా. పోవే నీ. ఏంట్రా, నొప్పిగా ఉందా? ఇక్కడ కాలుతోందా? నాకప్పుడెలా ఉండుంటుంది? నన్ను వద్దని వదిలేసావుగా, ఇప్పుడు నిన్నొకతొద్దని వదిలేసింది. వద్దని వదిలేసింది. ఏంట్రా ఇది ఇన్నేళ్లు కనిపించకుండా పోయి ఇప్పుడు సడన్ గా ఎంట్రీ ఇచ్చింది అని చూస్తున్నావా? నేను నిన్ను లవ్ చేసినప్పుడు నువ్వు నన్ను వద్దని వెళ్ళిపోయావు చూడు, అదే టైప్ లో నువ్వు ఒక అమ్మాయిని లవ్ చేసి ఆ అమ్మాయి నిన్ను వద్దని వెళ్ళిపోవాలనే ఇన్నేళ్లు వెయిట్ చేశాను. ఎలాగైనా నేనే మీ ఇద్దరిని విడదీయాలనుకున్నాను, కానీ తనే నువ్వు చిన్న పిల్లాడువని వదిలేసింది. యాక్చువల్ గా తనకే నేను థ్యాంక్స్ చెప్పాలి.
రేడియోలో నీలా మాట్లాడింది, యాక్సిడెంట్ అని చెప్పి నిన్ను ఫూల్ చేసింది, అన్ని 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 ఇవన్నీ చేసింది నేనే. ఆ దేవుడే నాకు ఒక అమ్మాయిని చూపిస్తాడు, ఆ అమ్మాయితో నేను హ్యాపీగా ఉంటాను అని పెద్ద హీరోల డైలాగులు చెప్పావుగా. ఇప్పుడు ఏమైంది? పడిందిగా బ్రేక్. ఎప్పటికైనా నువ్వు నాకే సొంతం, నేను నీకే సొంతం. మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఏంటమ్మా లుక్? లెఫ్ట్ లో కొడితే రైట్ లో పగులుద్ది. వస్తా. మూడేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి ఓవర్ గా మాట్లాడుతుంది ఏంట్రా? అయినా నువ్వెందుకు ఊరికే ఉన్నావు? నేనైతే 4 పీకేవాడిని. 4 కాదు 40 పీకించుకునేవాడివి. ఫ్లాష్ బ్యాక్ తెలియకుండా మాట్లాడద్దు. అరే విక్కీ, గంగకు బుద్ధి చెప్పాలరా. స్వప్న ఇంకేమన్నా పెళ్లి చేసుకుంటేనే కదా నువ్వు ఓడిపోయినట్టు. తను ఎలా చేసుకుంటుందో నేను చూస్తాను. ఎక్కడుంటుందిరా? సుచి, స్వప్న అక్కడ ఉంది. పదండి వెళ్దాం. మీరు ఇక్కడే ఉండండి. స్వప్న, నేను నీతో పర్సనల్ గా మాట్లాడాలి. వీళ్ళందరికీ అన్నీ తెలుసు. సో ఏదైనా ఇక్కడే చెప్పు. స్వప్న, నువ్వు చేసింది పెద్ద తప్పు. వాడికి నువ్వంటే ప్రాణం. అది తెలిసి కూడా చిన్న అబద్ధం చెప్పాడని వాడికి దూరం కావడం న్యాయం కాదు. వాడిని నువ్వెక్కడ కాదంటావు అన్న భయంతోనే అలా అబద్ధం చెప్పాడు. నిన్ను మోసం చేయాలనుకోలేదు. వాడు నాతో అబద్ధం చెప్పడం నీకు చిన్న విషయం కావచ్చు, కానీ నాకు పెద్ద విషయం. నేను దానికి క్షమించలేను. ఇప్పుడు మనసు మార్చుకోలేను. నాకు పెళ్లి ఫిక్స్ అయింది. ఇతనే చూసుకుంటాను. నువ్వు నన్ను కన్విన్స్ చేయడం వేస్ట్. సో డీసెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపో. దయచేసి నేను చెప్పేది అర్థం చేసుకో. ఇలా చూడు సుచి, ఇక విషయం. హలో, ఎందుకు అనవసరంగా మాట్లాడతావు? చెప్తున్నాగా, అర్థం కాలేదా? ఏంట్రా ఓవర్ గా రిచ్చిపోతున్నావు? వాళ్ళతో మాట్లాడుకుంటున్నారుగా. కూర్చోరా గొట్టం. ఓన్లీ చూసుకుంటూ సపోర్ట్ చేస్తాడు. తలకు రంగు అది వేశారు. మీరేనా స్వప్నం చేసుకునే పెళ్లి కొడుకు? పక్కన దర్జాగా కూర్చున్నాడుగా, ఈడే అయింటాడు. హలో, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. ఓ అయిందా? ఏమా ఆల్రెడీ పెళ్ళైన వాడిని పెళ్లి చేసుకుంటానంటావు, కానీ వయసులో చిన్నవాడిని మాత్రం ఏంట్రా ఇది? చేసుకోనంటావు. వైఫ్ అక్కడ ఉంది, తను కాదు. నీ వైఫ్ ఆవిడ మరి ఎవడి పక్కన కూర్చుందేంట్రా? ఏం ఫ్యామిలీ రా ఇది? నేను కాసేపు కూర్చోవచ్చా? ఏయ్, ఏంటంత చీప్ గా మాట్లాడుతున్నారు? ఎవరే లో క్లాస్ ఫెలోస్ లోపలికి వదిలేదు? ఇదిగో సోడాపటి లేచిపో. నేనే పెళ్లి కొడుకుని. అయితే ఏంటట? హలో పెళ్లి కొడుకు బ్రదరు, విక్కీ స్వప్న సిన్సియర్ గా లవ్ చేసుకున్నారు. ఏదో చిన్న ప్రాబ్లం వల్ల విడిపోయారు. మళ్ళీ వాళ్ళిద్దరు కలుసుకునే లోపు రెడీమేడ్ పెళ్లి కొడుకులా నువ్వు మధ్యలో దూరేవేంటి? నువ్వు ఇక్కడ జెండా ఎత్తే. తన లవ్ మ్యాటర్ తెలిసే నేను తన్ని పెళ్లి చేసుకోపోతున్నాను. రే, వాళ్ళిద్దరు లవ్ చేసుకున్న మ్యాటరే నీకు తెలుసు, కానీ వాళ్ళిద్దరు అది తెలుసా? ఆ ఊహో ఆహా తెలిసే పెళ్లి చేసుకోపోతున్నాను రా. వీడేంట్రా సెకండ్ హ్యాండ్ వాటి కోసం ఆశపడుతున్నాడు? రే, తినేసిన ఎంగిలి కంచంలో ఏముందని తింటావురా? వీడి త్యాగం టూ మచ్ గా ఉందిరా. నేను ఒకటి ఇక్కడ ఉన్నానన్న సంగతి మర్చిపోయారా? ఏంట్రా ఇష్టానికి వాగుతున్నారు? నేను కుంఫులో జాగ్రత్త తెలుసా? చూసావుగా, చీరేస్తా. అయినా నువ్వు చేసిన తప్పు స్వప్న. వాడిని లవ్ చేసి వీడిని పెళ్లి చేసుకుంటానంటావేంటి? మీరు కంటిన్యూ చేయండి సార్, నేను మీ పార్టీ సార్. నువ్వు కూర్చోరా. లో క్లాస్ గొడవ చేయడానికి వచ్చారా? వెళ్ళకపోతే మొహం పగల కొడతాను. వీడేంట్రా తమిళ సినిమాలో విలన్ లాగా సౌండ్లు ఇస్తున్నాడు తప్ప విషయానికి రాడే. ఆ చూసి ఎవడన్నా తాగేస్తాడో నాటి భయం. ఇటు వచ్చి మాట్లాడరా. వచ్చానో పగులుద్ది. దయచేసి అందరూ ఆపుతారా? నేనే అతని కాదనుకుని వదిలేసాను కదా, ఇంకా ఎందుకు ఇక్కడికి వచ్చి గొడవ పడుతున్నారు? మరీ ఎదిగా ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? వెళ్ళిపోతాను స్వప్న. నువ్వు చేసేది తప్పని చెప్పడానికి వచ్చేవే గాని గొడవ చేయడానికి కాదు. ఎనీవే, జరిగిన దానికి ఐఎమ్ వెరీ సారీ. పదండ్రా. ఏయ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకోసం మా వాడు ప్రాణాలైనా ఇస్తాడు, కానీ వీడు ఇది కూడా ఇవ్వడు. ఏంటి, వీడు నీకు హై క్లాసా? మా వాడు లో క్లాసా? హ్యాపీగా ఉండు. రండ్రా. నువ్వు చూస్తావు నాయన. కంటిన్యూ. చూసుకున్నా. ఎందుకురా బాధపడతావు? నిన్ను పెళ్లి చేసుకున్న అదృష్టం అమ్మాయికి లేదు. 3 ఏళ్లు చిన్న అయితే మాత్రం మరీ ఇంత పట్టుదల. ఇదో పెద్ద కారణం, దానికి నువ్వు ఫీల్ అవడం నాకేం అర్థం కావట్లేదు. రే, తను ఇష్టపడ్డ చెప్పులు దొంగిలించి తనకిచ్చానని నన్ను లవ్ చేస్తున్నానంది. చెప్పులు దొంగతనం చేసి ఇవ్వడం అనేది మనందరికీ చాలా చిన్న విషయం. తనకది పెద్ద విషయం. అలాగే వయసులో 3 ఏళ్లే కదా తేడా అనేది మనకి చాలా చిన్న విషయం, కానీ ఆ అమ్మాయికి అది పెద్ద విషయం. ఈ అమ్మాయిలు ఎప్పుడు ఇంతేరా. వాళ్ళు ఎందుకు ఇష్టపడతారో ఎందుకు ఇష్టపడరో ఎవరని చెప్పలేం. అబ్బాయిలకి అది ఎప్పుడు ఇంతే. తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. ఉంటుంది.
వెళ్తాంలే. ఓకే ఓకే రే, వెళ్ళి కార్యక్రమం 24 గంటలు పెళ్ళైపోయిందని కడుపు మంట. స్వప్న టైం అయిన త్వరగా రా. రే విక్కీ కోపంగా ఇట్టే వస్తున్నాడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరు లోపల కనిసింది? ముందు తలిపేరా. రేపు పొద్దున నీ పెళ్లి గొడవ చేయడానికి వస్తానని చెప్పాను కదా, వీణ్ అనాలి. అందుకేమో నేనే మనుషులు తీసుకొస్తాను అని చెప్పాను, నువ్వే వద్దన్నావు. సరే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేనున్నానుగా. ఈసారి లోపలికి వచ్చి గొడవ చేస్తే ఒక్కటిస్తాను. మరెందుకు తలిపేశా? ముందు నీకిస్తాను. నన్ను కొడతావేంట్రా? ధైర్యం ఉంటే వాడిని కొట్టు, పీరికేదా? స్వప్న తలుపు తెరు స్వప్న. స్వప్న ఒకే ఒకసారి తలుపు తెరు స్వప్న. ప్రాబ్లం క్రియేట్ చేయడానికి రాలి స్వప్న. స్వప్న ఒక్కసారి తలుపు తీ స్వప్న. స్వప్న ప్లీజ్. రే నువ్వు ఎంత అరిచినా తలుపులు తెరవవు గానీ మర్యాదగా చెప్తున్నాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నిన్ను చూడటం నాకు ఇష్టం లేదు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? స్వప్న ఒకే ఒక్కసారి నేను చూసి వెళ్ళిపోతాను స్వప్న. ఒక్కసారి తలుపు తీ స్వప్న. చెప్పారు కదా నిన్ను చూడటం ఇష్టం లేదు. నువ్వు తలుపు తీయకపోతే నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఎందుకు నన్ను ఇలా టార్చర్ చేస్తున్నావు? నిన్ను లవ్ చేయడం తప్ప నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? అయ్యో స్వప్న మనిద్దరం మనశ్శాంతిగా ఉండొచ్చు. ఒకే ఒక్కసారి తలుపు తీ, నేను నిన్ను చూసి వెళ్ళిపోతాను. ఇప్పుడు నీకేం కావాలి? నన్ను ఒకసారి చూడాలి అంతేగా. చూస్తే వెళ్ళిపోతావుగా. సరే నా వద్దు. ఏయ్ స్వప్న, ఏయ్, చూడు. స్వప్న తెల్లవారితే నీ పెళ్ళటగా, అందుకే ఒక్కసారి నిన్ను చూసి వెళ్దామని వచ్చాను. నిన్ను చూశాను కదా, వెళ్ళొస్తాను స్వప్న. రే ఏంట్రా మళ్ళీ వేషం వేసి మోసం చేయాలని చూస్తున్నావా? వేషమా స్వప్న? స్వప్న ఇది వేషం స్వప్న. వయసులో నీకంటే చిన్నవాడి స్వప్న, కానీ మనసులో నీకంటే చాలా చాలా పెద్దవాడిని. వయసును మాత్రమే చూసావు నువ్వు, మనసును చూడలేదు స్వప్న. ఆ రోజు నువ్వు ప్రేమించింది పళ్ళుండే కదా, మర్చిపోయావా? వెళ్తున్నా స్వప్న.